హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ బ్యూటిఫుల్ డ్రెస్ని చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. ఫుల్ వీడియో చూడండి. ఈజీగా అయితే డ్రెస్ని మీరే కట్ చేసుకొని కుట్టేయగలరు. మనకి కింద బార్డర్ కానీ డిజైన్ ఎలాగ వస్తే కటింగ్ అయితే ఇబ్బంది అవుతుంది కదా. పైన అయితే ఫిల్స్ పెట్టుకోవాలి. అలా కాకుండా ఫిల్స్ ఏమి లేకుండా అంబ్రెలా ఫ్రాక్ లాగా ఈజీగా అయితే ఎలా కట్ చేసుకోవాలో ఫుల్ వీడియో అయితే చూడండి. ఇంకా నేను ఈ క్లాత్తో నా డ్రెస్ కాకుండా ఇంకా మా లక్కీ పాప ఉంది కదా, తనకైతే చిన్న ఫ్రాక్ కూడా కుట్టాను. చూడండి ఎంత బాగుంది అసలు ఈ ఫ్రాక్ అయితే. ఇంకా ఈ డ్రెస్ని అయితే ఎలా కట్ చేసుకోవాలో చూసేయండి. మనం ఫస్ట్ అయితే లైనింగ్ అది కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఇదిగోండి, మనం కాటన్ లైనింగ్ ఏమో ఇలా 4 ఫోల్డింగ్స్ లాగా అయితే వేసుకోవాలి. మనకి లెంత్ ఏమో 15 పెడుతున్నా, ఇంకా విడ్త్ 12 అయితే పెడుతున్నా ఇక్కడ. ఇప్పుడేమో నేను 38 సైజ్ అలా సరిపోయే వాళ్ళకైతే కుడుతున్నాను. ఈ మెజర్మెంట్స్తో మనకి 38, 40 సైజు ఉంటుంది కదా, ఆ సైజు వాళ్ళకైతే ఈజీగా సరిపోతుంది. ఇంకా ఇక్కడ మనకి నెక్ లూజ్ ఉంటుంది కదా, అదైతే 2.5 పెడుతున్నా. ఇంకా మనకి భుజమేమో 3.5 అయితే పెడుతున్నాను. ఈ మెజర్మెంట్స్ అయితే మనకు సరిపోతాయి ఇంకా ఈ సైజు వాళ్ళకైతే. ఇంకా నెక్ పొడవేమో ఇక్కడ నేనేమో 6 తీసుకున్నాను. మనం నెక్ పొడవు 6 పెట్టాం కదా, అక్కడ కూడా 2.5 అయితే లెంత్ పెట్టుకోవాలి. మొత్తం అయితే ఒక బాక్స్ లాగా గీసుకొని మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే ఇందులో డ్రా చేసుకోవాలి. ఇంకా మనకు రౌండ్, స్క్వేర్ ఇంకా ఏ డిజైన్ కావాలని ఇందులోనే వేసుకోవాలి. ఇంకా ఇక్కడేమో ఆమ్ పొడవేమో 6 అయితే పడుతున్నా. ఏ సైజు వాళ్ళకైనా 6 పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా మనం బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలి. బాక్స్ లాగా డ్రా చేసుకున్నాక కరువు లాగా అయితే గీసుకోవాలి. మనకి ఆమ్ లూజ్ మొత్తం అయితే ఇదిగో నేను చూపించిన విధంగా అయితే రౌండ్గా గీసుకోవాలి. ఇలా మనం ఆమెమో రౌండ్ షేప్ వచ్చేటట్లయితే ఇలా గీసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా అయితే. ఇంకా నెక్ అయితే నేను ఇక్కడ వీ షేప్ అయితే పెడుతున్నాను. ఇదిగోండి, నెక్ అయితే ఇలా మనకు స్క్వేర్ బాక్స్ ఉంది కదా, ఇందులోనే వీ షేప్ లాగా అయితే మనం డిజైన్ ఏమో డ్రా చేసుకోవాలి. మనకు కావాల్సిన డిజైన్ గీసుకున్నాకైతే మొత్తం మనం కట్ చేసుకోవాలి. ఇక్కడేమో నేను పైది ఒకటే కట్ చేస్తున్నా, ఫ్రంట్ పార్ట్ ఒకటే, నెక్ అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మనం బ్యాక్ ఏ డిజైన్ కావాలో గీసుకోలేదు కదా. ముందైతే ఫ్రంట్ది ఒకటి ఇలా కట్ చేసుకోండి. నెక్ అయితే మనం బ్యాక్ నెక్ అనేది తర్వాత కట్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే ఇప్పుడు మనము హ్యాండ్ అది గీసుకున్నాం కదా, ఆమ్ లూజ్ అదైతే ఇలా రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ అయితే నెక్ గీసేసాం కదా, ఇలా ఫ్రంట్ అయినా రాసుకోండి ఇంకా మీకు ఈజీగా గుర్తుండడానికి. ఫ్రంట్ పార్ట్ అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడేమో బ్యాక్ నెక్ కట్ చేయలేదు కదా, అదైతే కట్ చేద్దాం. సేమ్ మనకి ఫ్రంట్ పార్ట్లో ఎలాగ 2.5 అయితే పెట్టుకున్నామో అలానే ఇక్కడ కూడా 2.5 పెట్టుకొని మనకైతే ఎంత పొడవు కావాలో అంత పొడవు అయితే పెట్టుకోండి. ఇక్కడ నేనేమో బ్యాక్ ఏమో 7 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇదిగోండి, ఇలా 7 ఇంచెస్ అయితే పెట్టుకొని ఒక బాక్స్ లాగా అయితే గీసుకోండి. మనమైతే నేను బ్యాక్ ఎక్కువ రౌండే తీస్తాను కాబట్టి ఇప్పుడైతే రౌండ్ నెక్కే కట్ చేస్తున్నాను. ఇంకా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే కట్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా బాక్స్ లాగా గీసుకున్నాక రౌండ్ షేప్ అయితే ఇలా గీసుకోవాలి. గీసుకున్నాక మొత్తం అయితే కట్ చేసుకోండి ఇలా బ్యాక్ నెక్ కూడా. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ అయితే పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇదిగోండి, రెండు అయితే కరెక్ట్గా ఉన్నాయో లేదో ఇలాగ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇది మనకి లైనింగ్ క్లాత్ కదా. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ వేసుకొని సాటిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందాం. ఎందుకంటే నెట్ క్లాత్ కాబట్టి మనకి నెట్ క్లాత్లో లైనింగ్ ఇది వేసుకున్నా కూడా సాటిన్ క్లాత్ వేసుకుంటూనే లుక్ వస్తుంది. మనకి డ్రెస్కి ఏమో డాట్లు లాగా వేసుకుంటాం కదా, ఆ డాట్ కోసమని ఇక్కడ 4 ఇంచెస్ అయితే ఇలా పెట్టుకొని డాట్స్ అయితే గీసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ అయితే సేమ్ ఇలానే గీసుకోవాలి. ఇంకా మనం కుట్టేటప్పుడు ఏమో ఈ డాట్స్ అయితే వేసుకోవాలి. ఇలా మనకు కావాలంటే ప్రిన్స్ కట్లో కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఈజీగా డాట్స్ వేసేస్తున్నాను. ఇంకా ఈ చివరికైతే ఇలా 1/2 ఇంచ్ క్రాస్ అయితే ఇలా తీసుకోండి. మనకేమో నడుం దగ్గర జారకుండా ఉండడానికి ఇలా నేను చూపించిన విధంగా అయితే ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా కట్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే సాటిన్ క్లాత్ తీసుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి. నేను చూపించిన విధంగా అయితే మనకి ఎంత లూజ్ సరిపోతుందో అంత చూసుకొని ఇలా ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి. ఎందుకంటే ఇంకా బాటమ్ అయితే కట్ చేయాలి కదా. ఫస్ట్ అయితే పై పార్ట్ కట్ చేస్తున్నాం కదా, దానికి సరిపడే క్లాతే ఇలా తీసుకోండి. క్లాత్ ఏమి వేస్ట్ చేయకుండా. ఈ క్లాత్ మనకి కాటన్ లా కాకుండా జారుతుంది కదా, కరెక్ట్గా అయితే వేసుకోండి ఫోల్డింగ్స్ అయితే. ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు మళ్ళీ అటు ఇటు అవుతాయి కాబట్టి
కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాకే కట్ చేసుకోండి. ఇలా మనం ఫోల్డింగ్ అది వేసుకున్న తర్వాత మనం ముందు కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదా, అదైతే దీనిపైన పెట్టేసి కరెక్ట్గా అయితే ఇదిగోండి ఇలా చూపించిన విధంగా అయితే వేసుకోండి. చూసారా లెంత్ అది కరెక్ట్గా అయితే వచ్చింది. ఇప్పుడైతే మనం కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టుగా అయితే కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది జారుతుంది కదా, మనము కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోదు. అందుకని కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్లయితే కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలో అన్నది. ఇలా కరెక్ట్గా వేసుకున్న తర్వాత మొత్తం అయితే ఇలా కొంచెం ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఉండేటట్లయితే కట్ చేసుకోండి. మనం కుట్టేటప్పుడేమో లైనింగ్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా కుట్టుకోవడానికి వస్తుంది. ఎందుకంటే ఈ క్లాత్ మాత్రం మనకు జారిపోతూ ఉంటుంది. అందుకని ఇలాగ ఎక్స్ట్రా అయితే ఒక 1 ఇంచ్ ఉండేటట్లయితే కట్ చేసుకోండి. మొత్తం అయితే ఇలాగ మనకు ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకోండి, ఎందుకంటే నెక్ అది మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. లైనింగ్ అయితే కరెక్ట్గా కట్ చేసుకున్నాము కదా నెక్ పార్ట్ అనేది. ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే ఇలా కట్ చేసుకోండి. బాడీ పార్ట్ అయితే తీసేసాం కదా, ఇప్పుడైతే కింద పార్ట్ తీసుకోవడానికి ఇలాగా లైనింగ్ అయితే 4 ఫోల్డింగ్స్ అంబ్రెల్లాకి ఎలాగ వేసుకుంటాము అంబ్రెల్లా ఫ్రాక్కి అలా అయితే లైనింగ్ వేసుకోండి. ఇది శాటన్ లైనింగ్. ఇప్పుడు నేనేమో శాటన్ లైనింగ్ ఒకటే తీసుకున్నాను. ఇంకా కిందకైతే ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మనకి ఎంత కావాలో అంత అయితే ఇలాగ కరెక్ట్గా ఉండేటట్లు అయితే మెజర్మెంట్ తీసుకోండి. నేను ఇక్కడ 34 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మనకు కరెక్ట్గా రౌండ్ అయితే ఇలా కరెక్ట్గా చూసుకోవాలి, మొత్తం లాస్ట్ వరకు ఒకే లెంత్ రావాలి. ఇప్పుడు 34 తీసుకున్నాం కదా, అక్కడ మెజర్మెంట్ చేసుకుంటే మనకి మొత్తం 34 రావాలి. పైన మనకి ఆ లూజ్ ఉంది కదా నేను ఇప్పుడు కట్ చేసింది, అదైతే మనం నడుములో ఎంత కావాలో అంత అయితే పెట్టుకోండి. ఇక్కడ నేనేమో 10 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. ఇలా వేసుకున్నాక ఇదిగోండి మొత్తం అయితే ఇలాగ రౌండ్గా అయితే నీట్గా కట్ చేసుకోండి. కొంచెం కరెక్ట్గా చూసుకొని అయితే కట్ చేసుకోండి. మనకి అటు ఇటు జరుగుతుంది క్లాత్ అయితే, జరగకుండా మనం ఇలా కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకి అంబ్రెల్లా అయితే షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇంకా ఇదిగోండి ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే నిదానంగా ఇలా కట్ చేసుకోండి. ఇంకా మొత్తం అయితే ఇదిగోండి ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్లయితే కట్ చేసుకోవాలి. ఇంకా మనకి కిందకైతే కొంచెం బట్ట ఎక్స్ట్రా పడుతుంది, కింద వైపు అయితే చూపిస్తాను. ఇదిగోండి ఇలా రౌండ్ షేప్ వచ్చింది కదా, ఇంకా మనకి లోపల వైపు ఏమో కొంచెం అయితే ఇదిగోండి క్లాత్ అయితే పడుతుంది, ఎందుకంటే రౌండ్ షేప్ తీసేటప్పుడు మనకి క్లాత్ సరిపోదు. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే దాని గురించి మనకు కట్ చేసుకోవాలి. ఆ షేప్ అయితే ఇలాగ మిగిలిన క్లాత్ని అయితే మనకి ఏ షేప్ ఇక్కడ పెట్టేసి కరెక్ట్ షేప్ అయితే కట్ చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా అయితే క్లాత్ని 2 ఫోల్డింగ్స్ వేసుకోండి, ఎందుకంటే మనకు 2 ఫోల్డింగ్స్కి క్లాత్ సరిపోలేదు. ఇలా వేసుకున్నాక మనకి రౌండ్ షేప్ అయితే గీసుకోండి. ఇలాగా గీసుకున్నాక ఇలాగా మనకి షేప్ అయితే కట్ చేసుకోవాలి. ఈ పీసులేమో మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు దానికి జాయింట్ చేసుకోవాలి. ఇంకా ఇదిగోండి ఇలా అయితే క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇది మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే జాయింట్ చేసుకోవాలి. 2 పీసులు అయితే కావాలి మనకి సేమ్ ఇలాంటివే. ఇప్పుడేమో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేస్తున్నా. ఇంకా మనం సాటిన్ క్లాత్ తీసుకున్నాం కదా కట్ చేసేసి, సేమ్ దాన్ని అయితే ఇలా పెట్టుకొని దీన్ని కూడా మనం ఇలాగైతే కట్ చేసుకోవాలి. ఇలాగ ఎక్స్ట్రా ఉండేటట్లే కట్ చేసుకోండి. మనకు లైనింగ్ ఒకటే కరెక్ట్గా కట్ చేసుకోవాలి, మిగతాది ఇలాగ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉండేటట్లయితే కట్ చేసుకోండి. మనకి క్లాత్ అటు ఇటు అయినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు అప్పుడైతే. నేను ఇక్కడ ఈ డ్రెస్ కోసం టోటల్గా అయితే 5 మీటర్స్ తీసుకున్నాను. నెట్ క్లాత్ 5 మీటర్స్, సాటిన్ క్లాత్ 5 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి మొత్తం అయితే మనకి బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాక ఇంత అయితే మిగిలింది. ఇప్పుడు మనకు ఒక 4 మీటర్స్ అయితే మిగిలింది కదా, 4 మీటర్స్ని ఇలాగ ఫోల్డింగ్స్ నేను చూపించిన విధంగా అయితే వేసుకోండి. మొత్తం అయితే మనకి 16 ఫోల్డింగ్స్ అయితే రావాలి. ఇదిగోండి నీట్గా అయితే ఇలాగైతే క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసుకోండి. మనం ఇప్పుడేమో అంబ్రెల్లా ఫ్రాక్ లాగా అయితే కట్ చేసుకోలేము కదా, ఎందుకంటే కింద డిజైన్ వచ్చింది కాబట్టి డిజైన్ కట్ అయిపోతుంది కదా, అందుకని మనకి అంబ్రెల్లా షేప్ వచ్చేటట్లయితే ఇలా కట్ చేసుకుంటే సేమ్ అలానే వస్తుంది. ఇంకా ఇలా 16 ఫోల్డింగ్స్ వేసుకుంటే తర్వాత మనకి లెంత్ ఎంత కావాలో అంత అయితే పెట్టుకోండి. నేను చెప్పాను కదా నాకైతే 34 లెంత్ తీసుకుంటున్నాను. ఇలా 34 కాడ అయితే ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక మొత్తం అయితే స్ట్రైట్గా ఒక గీత గీసుకోండి. కింద మనకి ఎంతవరకు కట్ చేయాలనుకుంటున్నామో అంతవరకు అయితే అక్కడ కూడా ఒక మార్క్ అయితే చేసుకోండి నేను చూపించిన విధంగా అయితే. ఇదిగోండి మొత్తం అయితే మనకి ఎంత లెంత్ వచ్చిందో చూసుకోండి. ఇంకా నాకైతే ఇక్కడ 9.5 వచ్చింది. మనకి ఎంత వస్తే అందులో హాఫ్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. 9.5ని ఇలాగ సగం ఫోల్డింగ్ టేప్ చేసుకొని మధ్యలో అయితే ఇలా డాట్ ఒకటి పెట్టుకోండి. ఇంకా
ఇక్కడ మనకి మొత్తమేమో 38 సైజ్ అయితే కుడుతున్నాం కదా, 38 నడుము సైజ్ వచ్చేటట్లు. ఇప్పుడేమో ఇది మనం 16 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా, 38 డివైడెడ్ బై 16 అయితే చేసుకోండి. అప్పుడు మనకి ఎంత వస్తుంది, 2.3 అయితే వస్తుంది. ఆ 2.3ని హాఫ్కి చేసుకొని ఇలా మార్క్ అయితే చేసుకోండి. మనం సెంటర్ నుంచి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇటువైపు హాఫ్ అయితే ఇలా చేసుకోండి. మనకు వచ్చిన లెంత్ నుంచి ఆఫ్ చేసుకొని ఇలా మార్క్ అయితే చేసుకోండి. మనం కుట్టు కోసమైనా ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. అటువైపు హాఫ్ ఇంచ్, ఇటువైపు హాఫ్ ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకోండి. అర్థమవుతుంది కదా. మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కింద వైపుకి అయితే ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే గీసుకోండి. ఇదేమో మనం కటింగ్ చేసుకోవడానికి ఇలా నేను చూపించిన విధంగా క్రాస్గా అయితే ఒక లైన్ డాట్ చేసుకోండి. ఇంకా కింద మనం ఎక్కడ వరకు కట్ చేయాలని ముందుగానే గీసుకున్నాం కదా, అక్కడ వరకు అయితే ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే గీసుకోండి. ఇంకా ఇదిగోండి నేను చూపించిన విధంగా అయితే ఇలా డాట్లు పెట్టుకోండి మనం కటింగ్ చేసుకోవడానికి. క్లాత్ అయితే నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి. మధ్యలో ఫోల్డింగ్ పోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అన్నీ వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాక కటింగ్ అయితే చేసుకోండి. ఇంకా అటువైపు తీసాం కదా, ఇటువైపు కూడా ఒక మార్క్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఇలా క్రాస్గా అయితే ఇటువైపు కూడా తీసుకోండి. ఇంకా ఇలాగ నేను చూపించిన విధంగా అయితే మనం టేప్ అది కదలకుండా నీట్గా పెట్టుకొని అయితే తీసుకోండి. స్కేల్ ఉంటే ఈజీగా తీసుకోండి. ఇంకా ఇదిగోండి ఇలాగా మనకు హాఫ్ ఇంచుకి అయితే ఇక్కడ మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి కింద వైపుకి అయితే నీట్గా ఇలా క్రాస్గా డాట్లు పెట్టుకున్నాక కటింగ్ అయితే మనం చేసుకుంటాం. ఇంకా ఇది ఎలాగైతే మార్క్ చేసుకోవాలో అర్థమైంది కదా. మనకు 38 సైజ్ తీసుకున్నాం కాబట్టి 16 డివైడెడ్ బై 38 చేసాం కదా, అదే 40 సైజ్ తీసుకుంటే 40 డివైడెడ్ బై 16 అలా చేసుకొని ఎంత వస్తుందో 2.5 అలా వస్తుంది కదా, దాన్ని అయితే హాఫ్కి ఫోల్డింగ్ చేసుకొని మనకి మధ్యలో నుంచి మనకు సెంటర్ పాయింట్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి అటువైపు ఇటువైపు అయితే డాట్లు పెట్టుకోవాలి. ఇంకా కుట్టు కోసమే ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచుకొని అయితే డాట్ చేసుకొని ఇలా క్రాస్గా అయితే పెట్టుకున్నాక నీట్గా ఇలాగైతే కట్ చేసుకోండి. కొంచెం క్లాత్ మనకి 16 ఫోల్డింగ్స్ కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది కటింగ్ చేయడానికి, నిదానంగా చేసుకోండి. ఇంకా ఇదిగోండి మొత్తం అయితే ఇలా కదలకుండా పిన్స్ అవి పెట్టుకొని ఈజీగా అయితే కట్ చేసుకోండి. ఇంకా నేనైతే మొత్తం పిన్స్ అయితే పెట్టేశాను కదలకుండా ఉండడానికి. ఇదేమో నెట్ క్లాత్ కదా, మనకి మొత్తం అతుక్కున్నట్టు అయితే ఉంటుంది. ఫోల్డింగ్స్ అవి అయితే నీట్గా చేసుకోండి. కొంచెం టైం పట్టినా కూడా నిదానంగా ఫోల్డింగ్స్ అవి వేసుకున్నాక ఇలాగదండి నేను చూపించిన విధంగా కట్ అయితే చేసుకోండి. ఇలాగ మొత్తం మనం మార్క్ చేసుకున్నాం కదా చివరి వరకు, అక్కడ వరకు అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా మనకు ఫోల్డింగ్స్ ఎక్కువ వల్ల నిదానంగా కట్ చేసుకోండి. ఇలా మనకు బార్డర్ వచ్చినవి ఏవైనా కూడా ఇలా కట్ చేసుకుంటే మనకి కిందేమో లెంత్ ఎక్కువ వచ్చి పైన ఏమో ఫిల్స్ పెట్టకుండా చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చండి. ఎందుకంటే పైన ఫిల్స్ పెడితే కొంచెం పైకి ఇలా లెగిసినట్టు అనిపిస్తుంది కదా, మనకు అంబ్రెల్లా షేప్ ఇవేమో కట్ చేసుకోవడానికి రావు ఎందుకంటే డిజైన్ వచ్చింది కాబట్టి. ఇలా మనం కట్ చేసుకుంటే చాలా ఈజీగా అంబ్రెల్లా ఫ్రాక్ లాగా కనిపిస్తుంది ఇంకా మనకు చూడటానికైతే. ఇదిగో నేను చూపించిన విధంగా అయితే ఇక్కడ వరకు కట్ చేసుకొని ఆపేయాలి, చివరి వరకు కట్ చేయకూడదు, డిజైన్ మనకు కట్ అయిపోతుంది. ఓన్లీ డిజైన్ పై వరకు అయితే కట్ చేసుకోండి. ఇంకా ఇదిగోండి ఈ విధంగా అయితే నిదానంగా కట్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. నేను బుగ్గ హ్యాండ్స్ పెడుతున్నాను, అందుకని ఇక్కడైతే లెంత్ ఎక్కువ తీసుకున్నాను. మనకి హ్యాండ్ ఎంత ఉంటుందో దానికి డబుల్ అయితే తీసుకోవాలి బుగ్గ హ్యాండ్స్ పెట్టాలనుకుంటే. నేను ఇక్కడేమో 16 అయితే లూజ్ తీసుకున్నా, పొడవేమో 10 పెట్టుకుంటున్నా. ఇంకా మనకి ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇది మనకి నెట్ క్లాత్ కాబట్టి లైనింగ్ ఏం వేయకుండా ఇలానే డైరెక్ట్గా అయితే కుట్టేయాలనుకుంటున్నాను, అందుకని మనకి లైనింగ్ అయితే ఏం కట్ చేసుకోలేదు. ఇలా డైరెక్ట్గా నెట్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాను. ఇదిగోండి హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా కటింగ్ మొత్తం అయితే అయిపోయింది కదా, స్టిచ్చింగ్ కూడా చేసేసాను. స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు, ఓన్లీ కటింగ్ వీడియో అయితే పెట్టాను. ఇంకా ఇదిగోండి ఇలా నిదానంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ క్లాత్ లైనింగ్ వేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇలా లైనింగ్ కూడా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు గుచ్చుకోకుండా ఉంటుంది, అందుకని ఇలా 3 ఫ్యాబ్రిక్స్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈజీగా ఇలాగైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఈ లాంగ్ ఫ్రాక్తో పాటు మా లక్కీ పాపకు కూడా చిన్న ఫ్రాక్ అయితే కుట్టానని చెప్పాను కదా, ఇదిగోండి తన కోసం అయితే ఇలా కట్ చేశాను. సేమ్ పెద్ద ఫ్రాక్ అయితే ఎలా కట్ చేసుకున్నాము సేమ్ ఇది కూడా అలానే కట్ చేశాను తన సైజుకి సరిపడేట్లయితే. ఇదిగోండి తన కోసమే ఇలాగైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఏ కొలతలు లేకుండా అంచనానైతే కట్ చేశాను ఇదైతే, ఎందుకంటే తన సైజ్ అయితే మా దగ్గర లేదు.
ఏదో అలా అంచనానైతే కట్ చేశాను. చాలా బాగా వచ్చింది తన ఫ్రాక్ కూడా. ఇంకా ఆ ఫ్రాక్తో పాటు ఈ ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. చూసారా తన కోసమని హ్యాండ్స్ అయితే కట్ చేశాను. భలే ఉన్నాయి చిన్నగా అయితే. ఇంకా తన ఫ్రాక్ కూడా భలే వచ్చింది. ఇదిగోండి తన ఫ్రాక్ అయితే ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో అసలు. చాలా బాగుంది ఈ ఫ్రాక్ అయితే. ఇంకా పెద్ద ఫ్రాక్ కంటే ఇదే నాకు బాగా నచ్చింది బుడ్డిగా అయితే. ఇంకా నా డ్రెస్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. ఇది మా సౌజీ కోసం కుట్టాను, అందుకనే నాకు కొంచెం పొడవైతే తగ్గింది. తనకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా హ్యాండ్స్ కూడా ఇదిగోండి ఇలా బొగ్గ హ్యాండ్స్ పెట్టాను కదా, భలే నచ్చింది నాకైతే ఇది. మొత్తం అయితే ఇలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. నాకు కొంచెం లెంత్ అయితే సరిపోలేదు. ఇంకా మీకైతే ఈ డ్రెస్ నచ్చిందో లేదో ఒకసారి అయితే కామెంట్ చేయండి. మీకైతే ఆ చిన్ని డ్రెస్ నచ్చిందో ఈ పెద్ద ఫ్రాక్ నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అన్నీ చూడండి. బాయ్.